ఫ్రెండ్స్ రీసెంట్గా నేను 20,000 నుంచి 30,000లో ఏ మొబైల్ కొనాలి అనే దాని గురించి వీడియో చేశాను కదా, దానిలో ఒక మాట మీకు చెప్పాను. ఇప్పుడే మొబైల్ కొనుక్కోకండి, అర్జెంట్ ఉంటేనే కొనుక్కోండి, లేకపోతే రానున్న రోజుల్లో చాలా మంచి మంచి మొబైల్స్ అనేవి లాంచ్ అవ్వబోతున్నాయి అని చెప్పాను కదా. సో ఈ వీడియోలో ఈ జూన్లో రాబోయే మంచి మంచి మొబైల్స్ గురించి చెప్తాను. నిజంగానే చాలా మంచి మొబైల్స్ రాబోతున్నాయి. ఎస్పెషల్లీ ఈ 30,000 ప్రైస్ సెగ్మెంట్ ఏదైతే ఉంటుందో అక్కడైతే మనకు చాలా ఆప్షన్స్ రాబోతున్నాయి. ఫస్ట్ మొబైల్ గురించి మాట్లాడినట్టయితే వివో వాళ్ళ T4 Ultra. లాస్ట్ టైం వీళ్ళు తీసుకొచ్చిన T3 Ultra చాలా బాగుండే. మీకు డిజైన్ పరంగా చూసుకున్న, ప్రాసెసర్ పరంగా, కెమెరా పరంగా, అన్నిటి పరంగా బాగుండే. ఈసారి కూడా ఈ వివో T4 Ultra చాలా మంచి మంచి ఫీచర్స్ తోటి రాబోతుంది. సో దానిలో మనకు ప్రాసెసర్ గురించి మాట్లాడితే MediaTek Dimensity 9400 ఈ ప్రాసెసర్, 1.5K డిస్ప్లే, 5500 నిట్స్ పైగా డిస్ప్లే బ్రైట్నెస్ ఉండబోతుంది. UFS 4.0 స్టోరేజ్ టైప్ ఉంటుంది. 6000 mAh బ్యాటరీ, 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ ప్లస్ IP6869 రేటింగ్ కూడా ఉండబోతుంది. మనకు స్టీరియో స్పీకర్స్ ఎలా ఉంటాయి అనుకోండి. ప్రైసింగ్ గురించి మాట్లాడినట్టయితే ఇది కూడా మనకు 30,000 దగ్గరలోనే లాంచ్ అవ్వబోతున్నట్టు రూమర్స్ ద్వారా తెలుస్తుంది. ఇప్పుడు మనం లాస్ట్ ఇయర్ మొబైల్స్తో పోల్చుకున్నట్టయితే ఈ ఇయర్ మనకు ప్రత్యేకంగా కనిపించేవి ఏంటి తెలుసా? IP6869 వాటర్ రెసిస్టెంట్ కనిపిస్తుంది. డిస్ప్లే యొక్క బ్రైట్నెస్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా పెంచేస్తారు. ప్లస్ అన్నిటికంటే ముఖ్యమైనది బ్యాటరీ బ్యాకప్ ఈసారి ఎక్కువ వస్తుంది. ఓపిక లేదు నాకు అర్జెంటుగా మొబైల్ కావాలనుకుంటే కొనుక్కోండి, లేకపోతే నెక్స్ట్ మంత్ వరకు ఆగండి. ఎలాగో ఆ మొబైల్స్ లాంచ్ అయిన తర్వాత, అంటే కొత్త మొబైల్స్ లాంచ్ అయిన తర్వాత పాత మొబైల్ ప్రైసెస్ అనేవి తక్కువ అయిపోతాయి. సో అందుకోసం వెయిట్ చేయండి. నెక్స్ట్ కూడా 32,000 నుంచి 33,000 ప్రైస్ సెగ్మెంట్లో ఒక మంచి మొబైల్ రాబోతుంది. అదే IQ Neo 10. IQ Neo 10R లాంచ్ అయింది కదా, సో వాళ్ళ అన్నయ్య అని చెప్పుకోండి. సో దీనిలో మనకు స్నాప్డ్రాగన్ 8S Gen 4 ప్రాసెసర్ని యూజ్ చేయబోతున్నారు. పర్ఫార్మెన్స్ అనేది చాలా ఎక్సలెంట్ ఉండబోతుంది. 26th మే రోజు అయితే లాంచ్ అయిపోతున్నారు. UFS 4.1 స్టోరేజ్ టైప్, 5500 నిట్స్ బ్రైట్నెస్ దీనిలో ఉండబోతున్నట్టు తెలుస్తుంది. దీంతో పాటు 7000 mAh బ్యాటరీ, 120 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ అయితే దీనిలో ఉండబోతుంది. IP రేటింగ్ గురించి మాట్లాడినట్టయితే ఇంతకుముందు చెప్పినట్టు IP6869 రేటింగ్ ఉండకపోవచ్చు. ప్రీవియస్ జనరేషన్ IQ మొబైల్స్ దృష్టిలో పెట్టుకున్నట్టయితే మాత్రం మంచి ప్రైజింగ్లో అయితే వీళ్ళు దీన్ని లాంచ్ అయిపోతున్నారు. దీంతో పాటు నెక్స్ట్ మంత్ వరకు ఆగాల్సిన అవసరం లేకుండా ఇదే మంత్ 27th రోజు రియల్మీ వాళ్ళ GT70, రియల్మీ వాళ్ళ GT7 ఈ రెండు మొబైల్స్ అయితే రాబోతున్నాయి. GT7 గురించి మాట్లాడినట్టయితే 9400 ఈ ప్రాసెసర్ని వాడబోతున్నారు. దీనిలో కూడా మనకు 7000 mAh బ్యాటరీ ఉండబోతుంది. నెక్స్ట్ మన GT7T గురించి మాట్లాడినట్టయితే 8400 మ్యాక్స్, MediaTek Dimensity 8400 మ్యాక్స్ ప్రాసెసర్ని అయితే యూజ్ చేయబోతున్నారు. అయితే రెండులో కూడా మనకు మంచి బ్యాటరీ బ్యాకప్తో పాటు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టు, మంచి డిస్ప్లే ఇవ్వబోతుంది. ఆల్రెడీ రెండు మొబైల్స్ నేను వాడుతున్నాను. దీనిలో ఒక స్పెషల్ ఎడిషన్ కూడా వీళ్ళు తీసుకొని రాబోతున్నారు. ఓవరాల్ చూసుకున్నట్టయితే లాస్ట్ ఇయర్ ఏ ప్రైజింగ్లో తీసుకొచ్చారో అదే ప్రైజింగ్లో తీసుకొని వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే రియల్మీ మొబైల్స్లో డిసడ్వాంటేజ్ ఏంటి అంటే వీళ్ళు లాంచ్ అయినప్పుడు ఎక్కువ ప్రైజింగ్ పెడతారు. ఒక 5 నెలలు 6 నెలలు అవుద్దో లేదో దాని ప్రైస్ అనేది ఘోరంగా డ్రాప్ అయిపోద్ది. ఎస్పెషల్లీ సేల్ సీజన్ వచ్చింది అనుకోండి, మరి తక్కువకు దొరుకుద్ది. అంటే దొరికితే మంచిదే అనుకోండి. కాకపోతే ఎవరైతే ఆల్రెడీ తొందరగా మొబైల్ కొనుక్కుంటూ ఉంటారు చూసారా, సో వాళ్ళకు కొంచెం బాధ అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు రియల్మీ GT60 గురించి మాట్లాడినట్టయితే లాంచ్ అయినప్పుడు 28,000 ఉండే, ఆఫర్ కార్డు యూజ్ చేస్తే 25,000కి వచ్చింది. సేల్ సీజన్లో మళ్ళీ అదే మొబైల్ని 23,000 సేల్ చేశారు. సో ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. ప్రజెంట్ ఇప్పటివరకు నేను వాడినంతసేపు మొబైల్ అయితే నాకు బాగానే అనిపించాయి. సో మరి 27వ తారీఖు అయితే వీటిని లాంచ్ చేయబోతున్నారు. నెక్స్ట్ ఒప్పో వాళ్ళు కూడా ఒప్పో K13 టర్బో అనే పేరుతో ఒక మొబైల్ తీసుకొని రాబోతున్నారు. జనరల్గా ఈ మధ్యకాలంలో ఒప్పో వాళ్ళు మంచి మొబైల్స్ తీసుకొని రావడం మర్చిపోయారు. కాకపోతే లాస్ట్ టైం ఒప్పో K13 తోటి మంచి కంబ్యాక్ ఇచ్చారు. ఇప్పుడు మన ఈ K13 టర్బో గురించి మాట్లాడితే స్నాప్డ్రాగన్ 8S Gen 4ని వాడతారని చెప్పేసి అయితే తెలుస్తుంది. 7000 mAh బ్యాటరీ, UFS 4.0 స్టోరేజ్ టైప్తో పాటు మనకు ప్రైస్ గురించి మాట్లాడితే 30 నుంచి 35,000 మధ్యలో నెక్స్ట్ మంత్ దీన్ని లాంచ్ చేసే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ ఇక OnePlus నుంచి కూడా OnePlus వాళ్ళ OnePlus 13S అనే పేరుతో ఒక మంచి మొబైల్ రాబోతుంది. యాక్చువల్లీ ఇప్పటివరకు మనం కాంపాక్ట్ మొబైల్స్ అంటే శాంసంగ్లో చూసాం, పిక్సెల్లో చూసాం, ఐఫోన్లో చూసాం కదా. ఇక నుంచి మనము ఈ OnePlus మొబైల్లో కూడా OnePlus 13S పేరుతోటి మొబైల్ని చూడబోతున్నాం. స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ తోటి దీన్ని తీసుకొని రాబోతున్నారు. సో దీనిలో మనకు రూమర్స్ ప్రకారం చూసుకున్నట్టయితే 5850 లేదా 6000 mAh బ్యాటరీ బ్యాకప్ ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. కాంపాక్ట్ ఫోన్లో ఇటువంటి బ్యాటరీ బ్యాకప్ ఇవ్వడం అనేది మంచిది. UFS 4.0 స్టోరేజ్ టైప్ తోటి వస్తాయట. అయితే దీనిలో మనకు IP65 రేటింగ్ ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ప్రైజింగ్ గురించి మాట్లాడితే 50 నుంచి 55,000 మధ్యలో ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. కాకపోతే ఎవరైతే OnePlus బ్రాండింగ్లో మొబైల్ కావాలి, కాంపాక్ట్ ఫోన్ కావాలి అనుకునే వాళ్ళకు బాగానే అనిపిస్తుంది. దీంతో పాటే పోకో వాళ్ళు కూడా పోకో F7 పేరుతోటి వీళ్ళ స్నాప్డ్రాగన్ 8S Gen 4 ప్రాసెసర్ తోటి మొబైల్ని తీసుకొని రాబోతున్నారు. ఇందులో 7350 mAh బ్యాటరీ ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఈ మధ్యకాలంలో ఇక మనకు 7000 mAh బ్యాటరీ అనేది కామన్ అయిపోబోతుంది. UFS 4.0 స్టోరేజ్ టైప్ కూడా కామన్ అయిపోబోతుంది. దీనిలో కూడా మనకు అదే వాడబోతున్నట్టు తెలుస్తుంది. 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్తో పాటు 3200 నిట్స్ బ్రైట్నెస్ ఉండబోతున్నట్టు తెలుస్తుంది. మరి ప్రైజింగ్ అదే 30 నుంచి 35,000 మధ్యలో ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇంకొక రూమర్ ఏంటి అంటే కాంపాక్ట్ ఫోన్లలో వివో వాళ్ళ X200 FE అనే పేరుతోటి MediaTek Dimensity 9400 ఈ ప్రాసెసర్ తోటి వస్తుందని చెప్పేసి ఇంకొక రూమర్ ఉంది. 6.3 ఇంచెస్ స్క్రీన్ ఉంటుంది అట దీన్ని. మరి దీన్ని ఏ ప్రైజింగ్లో తీసుకొస్తారు అనేది అయితే చూడాలి. సో మొత్తానికి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో. మరి ఈ మొబైల్స్లో మీరు ఏ మొబైల్ కోసం వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్లో రాయండి. థ్యాంక్ యూ.